గురుగారు, భగవద్గీత ధృతరాష్ట్ర ఉవాచతో మొదలవుతుంది. దీని వెనుక ఉన్నటువంటి వ్యాస హృదయం ఏమిటి? 700 శ్లోకాలు కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభమవుతుంది. ఇంకెవరి పేరైనా లేదండి, అది ధర్మరాజు గారో లేకపోతే శ్రీకృష్ణ ఉవాచానో ఆ మహానుభావుల పేర్లతోటి భగవద్గీత అంత దివ్యమైనటువంటి పవిత్రమైన గ్రంథం ప్రారంభం కావచ్చు కదా. ధృతరాష్ట్రుడేమిటి? ధృతరాష్ట్రుడు చెప్పాను, ఉవాచ అంటే చెప్పాను. ఇంకెవరి పేరు చెప్పకూడదండి, అదే పేరుతోటి వ్యాసుడు ఎందుకు రాశాడు, దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని మనం ఆలోచిస్తే, పెద్దలు శంకర భాష్యము, రామానుజ భాష్యం ఇలాంటి పెద్ద పెద్ద భాష్యాలు రాశారు భగవద్గీతకు వివరణలో. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఇక్కడ మనం మనవి చేద్దాం. ధృతరాష్ట్ర అంటే పాండురాజు గారి యొక్క అన్నయ్య గారు అని ఒక అర్థం ధృతరాష్ట్రుడు. కానీ అసలు అర్థం అది కాదయ్యా. ఇక్కడ భగవద్గీతలో ధృతరాష్ట్రుడిని ఎందుకు పెట్టాడంటే, రాష్ట్రము అని అంటే దేశము అని అర్థం. అందుకే మనం రాష్ట్రగీతం అని చెప్పి కూడా మనం అంటుంటాం కదా. రాష్ట్రం అంటే ఇక్కడ దేశం అని అర్థం. ధృత దేశాన్ని ధరించినటువంటి వాడు. ఏం దేశం ధరించినటువంటి వాడు? శరీరము అనేటువంటి ఒక దేశాన్ని ధరించినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఎవరయ్యా? శరీరము అనేటువంటి ఒక దేశాన్ని లేకపోతే ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రదేశాన్ని ఎవరయ్యా ధరించింది? మానవుడు. మానవులమైన మనం అందరం కూడా ధృతరాష్ట్రులము. కాబట్టి ధృతరాష్ట్ర ఉవాచ అనంటే ఒక జీవుడు పలికెను. ఎందుకంటే తర్వాత ప్రారంభ శ్లోకమే మామకాహ పాండవాశ్చైవ. మామకాహ నా వాళ్ళు, పాండవులు నా వాళ్ళు అంటాడు ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకంలోనే. కిమకర్వత సంజయ, ఏమి చేస్తున్నారయ్యా సంజయ అంటాడు. మామకాహ నాది, నేను, మా అమ్మాయి, నా కొడుకు, ఇలాగా మానవులనేటువంటి వాడు నా ఇల్లు నాకే రావాలి, చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష. కాబట్టి ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు మొట్టమొదటి శ్లోకంలో? మామకాహ నా కుమారులు కౌరవులు అని అనకుండా మామకాహ అంటున్నాడు, నా వాళ్ళు అంటున్నాడు. కాబట్టి నేను, నాది అనేటువంటి ఆ మమకారపు సాలెగూటిలో చిక్కుకున్న వాళ్ళు, ఆ బురదగుంటలో చిక్కుకున్నటువంటి జీవుడికి ప్రతీక ధృతరాష్ట్రుడు. కాబట్టి ఆ జీవుడి యొక్క ఉద్ధరణ, ఈ రకంగా మమకారంలో చిక్కుకుపోతూ అసలైన తత్వాన్ని తెలియనటువంటి జీవుణ్ణి ఉద్ధరించడానికి ఇక్కడ భగవద్గీత పుట్టింది. 700 శ్లోకాల పరమ పవిత్రమైన భగవద్గీత. అది తెలియచేయటానికి ఎంత చక్కగా ఆ మహానుభావుడు, గుడ్డివాడు ధృతరాష్ట్రుడు అంటే గుడ్డివాడు. కాబట్టి లోకంలో జీవిస్తున్నటువంటి జీవుల్లో కూడా చాలామంది మమకారం చేత, అహంకారం చేత గుడ్డివాళ్ళు. మామూలుగా కళ్ళు చూడగలుగుతుంటాయి కానీ వ్యామోహాల చేత చూడగలిగినటువంటి వాటిని చూడలేరు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ, ఆ జీవులకి ప్రతీక ధృతరాష్ట్ర. అందువల్ల భగవద్గీత ధృతరాష్ట్ర ఉవాచ, జీవుడు పలికెను, దాని ఆంతర్యం అది. కాబట్టి మమకారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఎందుకనంటే ఈ లోకంలో ఏది పోతే మానవుడు పరిపూర్ణుడు కాగలడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను అడిగితే 2 అక్షరాలయ్యా, ఈ 2 అక్షరాలని వదిలేసేసేయి, అదే మోక్షము అన్నాడు. 2 అక్షరాలు ఏమిటండి? ఆ 2 అక్షరాలు మమ అనేటువంటి 2 అక్షరాలని గనక వదిలేయగలిగితే నీకు దైవత్వం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాడు. మమ అంటే మమమే ఆవయోహనో అస్మాకం నహ, సంస్కృతంలో విభక్తులు. అహం శబ్దం అంటే మమ అంటే నాకు, నేను, నాది అనేటువంటిది మమ. ఈ మమ అనేటువంటి 2 అక్షరాలని గనక జీవితంలో వదులుకోగలిగి ఏది చేసినా సరే మన అందరిది, నా ఒక్కడిదని కాదు, అందరికీ సంబంధించినటువంటిది, ఇది దైవానికి సంబంధించినటువంటిది, మనందరం మహానుభావులైనటువంటి దైవాంశ కలిగినటువంటి వాళ్ళము అనేటువంటి పద్ధతి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఉద్ధరించబడతారు. అది తెలియటం కోసం, ఆ బోధ కోసం ఇంత లోపల తత్వార్థాన్ని పెట్టి ధృతరాష్ట్ర ఉవాచ అని ఆయనతోటి భగవద్గీత మొదలుపెట్టారు. ఆ చెప్పినటువంటి వ్యాసుడికి జై హో.